మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు డిస్ట్రిక్ట్ పలంనేరు రెడ్డి హోటల్ నెయ్యి దోశలకు పెట్టింది పేరు. చాలా మంది నెయ్యి తింటే లావ్ అయిపోతామేమో, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుందేమో అని చెప్పి చాలా మంది అపోహ అయితే పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను నెయ్యి దోశలు తిని అసలు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎంత సంతోషంగా ఉందో నెయ్యి దోశలు తింటా అంటే. అచ్చా, కారం అరిటాకుల్లో నెయ్యి దోశలు. చాలా మంది ఇంట్లో తిన్న ఫుడ్ అయితే టేస్ట్ కనిపిస్తుంది, చాలా బాగుంది అని అంటున్నారు. ఒక్కసారి నెయ్యి దోశ టేస్ట్ ఎలా ఉంది? 40 సంవత్సరాల నుంచి ఈ హోటల్ అయితే రన్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తినడం కోసం ఇక్కడ రావడం అయితే నిజంగా చాలా ఆశ్చర్యమైన అనిపించాలి. ఒక్కసారి తిని ఎలా ఉందో చెప్తాను. నెయ్యి దోశకి కారం మాత్రము డెడ్లీ కాంబినేషను. ఎవరైనా రావాలంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది. లోపలికి వెళ్దాం, టేస్ట్ ఎలా ఉందని రివ్యూ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. రండి ఒకసారి. పలంనేరులో రెడ్డి హోటల్ నెయ్యి దోశ ఎంత ఫేమస్, దాన్ని తయారు చేసేది మాత్రం వీళ్ళే. అసలు చాలా మంది ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో మాత్రం వీళ్ళు మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. ఒక్కసారి దాని గురించి అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీ నేమ్ ఏంటి? కుమార్ రెడ్డి. కుమార్ రెడ్డి గారు, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు హోటల్? ఇది దగ్గర 40 ఏళ్ళు అయిపోయిందండి. 40 years. అంటే నాన్న స్టార్ట్ చేయలేదు, ఇది మనం స్టార్ట్ చేయలేదు కదా, నాన్న స్టార్ట్ చేయలేదు. మళ్ళీ అటు నుంచి నాన్నతో పాటు మేము అట్లా కన్వెంట్ చేసుకుంటూ వస్తున్నాం. నాన్న వాళ్ళు చిన్న వయసు నుంచి స్టార్ట్ చేయలేదు. కదిరిలో తేర్ బజార్ దగ్గర నాయనోళ్ళు పెట్టుకొని హోటల్. ఓకే, కదిరి మెయిన్ ప్లేస్ కదిరి. ఆడ స్టార్ట్ చేసి ఆడే ఉన్నారు. ఆడ నుంచి మళ్ళా అప్పుడు ఏదో కయాలో ఏదో పడుతుంది అని చెప్పేసి అప్పుడు ఊరు వదిలేసి ఇట్లా వచ్చేసినారు. అట్లా ఇటుకు వచ్చేసి ఈడ సెటిల్ అయిపోయి ఈడ హోటల్ అంతా పెట్టుకొని ఈడ డెవలప్మెంట్ అవుతాం. అసలు నెయ్యి అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది మీకు? నెయ్యి దోశలే వేద్దాము అనేసి ఫస్ట్ మేము నాన్న వాళ్ళు టీ వ్యాపారం ఫస్ట్ చేస్తాను, టిఫిన్ సెక్షన్ చేస్తున్నాము, టీ వ్యాపారం చేస్తున్నాము. అప్పుడు మినిమం 150 లీటర్లు 200 లీటర్లు తోలుతానండి ఆయన టీ. నెయ్యి పోతాను, ఊరికే వేస్ట్, మనము వాళ్ళకి వీళ్ళకి అమ్మేస్తున్నాం నెయ్యి. దోశకేస్తే ఎట్లుంటుంది అనే ఒక నాయన థాట్, ఆ థాట్తో నాయన తయారు చేశాడు. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక రోజుకి దోశలు మాత్రం ఎన్ని అందాజుగా చేసి సేల్ అవుతా ఉంటది? తినే వాళ్ళు తింటూ ఉంటారు. ఇంచుమించు ఒక 500-600 దోశలు అవుతా ఉంటుంది. నెయ్యి ఎంత ఖర్చు అవుతా ఉంటది? నెయ్యి రోజుకి 3 లీటర్లు అయిపోతుంది. 3 లీటర్లు అయిపోతుంది. ఓకే. బెంగళూరు, చెన్నై, తిరుపతి కంపల్సరీ ఈ రూట్ విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ వచ్చి చేసేసేపోతాం. కారం దోశలే వేస్తారా మీరు ఎక్కువగా? మెయిన్ నెయ్యి కారమే ఎక్కువ. నెయ్యి కారం, నెయ్యి మసాలా మెయిన్. ఆయిల్ కొంతమంది నెయ్యి తినము అనే వాళ్ళకి ఆయిల్ వేస్తారు. ఓకే, అది కూడా ఉంది సెపరేట్. అది కూడా సెపరేట్ గా. నెయ్యి కారం, నెయ్యి మసాలా, ఇడ్లీ, వడ ఇదే మెయిన్. దాంతో ఏం రాయంటే మనకు యువతాపం వేస్తాను, జనాలు ఎక్కువ ఉండేటప్పుడు వేయలేము యువతాపం. మళ్ళీ మీకు అరిటాకుల కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటారు? అరిటాకుల కాంప్లెక్స్ మనకు మెయిన్ వేరే వస్తారు చిత్తూరు నుంచి. ఆయనే చెప్పడం పదే అరిటాకులు పెట్టండి, కవర్లు ఎవరు యూజ్ చేయొద్దండి అనేసి ఆయన ఎక్కువ ప్రపోజ్ చేసిన దానివల్ల మనము అరిటాకుల మీదకి వెళ్ళిపోతున్నాం. ప్యూర్ గీ దోశల మీద అరిటాకు వేసుకొని ఆ కారం పొడి వేసుకొని తింటా అంటే ఆహా. చూసారు కదండి, టిఫిన్ చాలా బాగా తిన్నారు. మామూలుగా క్యాలరీస్ ఫ్యాట్ అయిపోతాము అని అనకుండా నెయ్యి దోశలు మాత్రం సూపర్ గా లాగిచ్చేసారు. అసలు రివ్యూ ఎలా ఉందో వీళ్ళని అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మీ నేమ్ ఏంటి? పద్మ అండి. పద్మ గారు, దోశలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. బాగున్నాయా? అవునా, ఇంట్లో తింటా ఉంటారు కదా, అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? ఇంట్లో కంటే ఇక్కడే బాగుంది, కానీ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. చాలా బాగా చేస్తున్నారు, ప్రొఫెషనల్ గా. మూత పెట్టేది చక్కగా చేశారు. పిండది చాలా బాగుంది, పొలకొండది బాగుందమ్మా. నేమ్ ఏంటి? స్వాతి. స్వాతి గారు, దోశలు ఎలా ఉంది? చాలా బాగున్నాయి, ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. హెల్త్ వైజ్ అండ్ నీట్ గా ఉంది. చాలా
ప్రొఫెషనల్ గా చేస్తా ఉన్నారు. సో మనకి మనీ పెట్టినప్పుడు మనం సాటిస్ఫాక్షన్ క్వాలిటీ ఫుడ్ కూడా కావాలని ఆశపడతాం అన్నమాట. ఫస్ట్ దోశలు ఎలా ఉన్నాయి? ఆ దోశలు చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మామూలుగా చెప్పాలంటే నేను ఇప్పుడు బెంగళూరులో రామేశ్వరం హోటల్లో తినేవాడిని. అక్కడ టేస్ట్ చాలా బాగుంటాయి, బట్ చాలా కాస్ట్లీ అనమాట. కాస్ట్లీ కూడా చాలా కాస్ట్లీ. సేమ్ ఇక్కడ తిన్న దోశ అక్కడ 120 రూపీస్ దాకా ఉంటుంది. సేమ్ నెయ్యి దోశ కానీ మసాలా దోశ కానీ ఇక్కడ సేమ్ అదే టేస్ట్ అదే క్వాలిటీ ఉన్నాయి, బట్ చాలా చీప్గా ఉన్నాయి. అంతేలేండి, సరదాగా అప్పుడప్పుడు బయటికి రావాల్సిందే తినాల్సిందే అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? శ్రీనివాస్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కాకినాడ. ఓకే, ఎలా ఉంది దోశలు? బాగుందండి. అంటే యూనిక్ స్టైల్ అనమాట. మా సైడ్ ఇట్లాంటివి ఉండవు, ప్లెయిన్ దోశ ఉంటాయి తప్ప ఈ నెయ్యి కారం అనేవి దొరకవు అసలు. సో చాలా యూనిక్ గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, కాకినాడ నుంచి ఏదో పని మీద వచ్చినట్టే ఉన్నారు, ఇక్కడ తినడం వల్ల ఎలా ఉంది? బాగుందండి, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. అదే యూనిక్ టేస్ట్ ఇదంతా. మా సైడ్ అసలు నెయ్యి వేయరు, అసలు దోశల్లో మామూలు ఆయిల్ వేస్తారు తప్ప నెయ్యి వేయరు. బట్ ఇక్కడ అంతా కూడా చాలా యూనిక్ స్టైల్. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. నెయ్యి కూడా హెల్తీ అబ్బా, క్యాలరీస్ అవన్నీ పట్టించుకోవద్దు, లావ్ అయిపోతామని. మెయిన్ ఆయిల్ అవాయిడ్ చేయాలి. ఆయిల్ అవాయిడ్ చేసి నెయ్యి దాని ప్లేస్ లో నెయ్యి యూజ్ చేస్తే అప్పుడు కొంచెం కాస్ట్లీ అవుతుంది, బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బెటర్. ఓకే, ఏదైనా లిమిట్ గా తీసుకోండి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.